హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇదైతే నా బిజీ సండే వ్లాగ్ అండి. పొద్దున్న లేయంగానే ఫస్ట్ ఇలా స్టవ్ మీద అయితే పాలు పెట్టేస్తానండి. పాలు పెట్టేసిన తర్వాత చక్కగా ఇలా టీ అయితే చేసుకొని తాగేస్తామండి. తర్వాత దేవుడి దగ్గర ఇలా దీపం అయితే పెట్టేసుకున్నానండి. నాకు దేవుళ్ళని దీపాల కాంతుల్లో చూడడం అంటే ఇష్టం. సో దీపాలన్నీ పెట్టుకోగానే దేవుడి రూమ్లో లైట్ అయితే ఆపేస్తానండి. ఇలా దీపాల కాంతుల్లోనే దేవుడిని చూస్తాను. నెక్స్ట్ అయితే కిచెన్ రూమ్లోకి వెళ్ళిపోయాను. ముందు రోజు నైటే ఇలా మినపప్పునైతే సోక్ చేసి పెట్టేసుకున్నానండి. ఇంక ఇలా మిక్సీ పట్టేసుకొని ఈ బ్యాటర్ని ఫ్రాగ్మెంటేషన్కి అయితే పెట్టేశానండి. మార్నింగ్కి చూడండి మంచిగా ఫ్రాగ్మెంటేషన్ అయితే అయిపోయింది ఇడ్లీ. ఇంకా మా హస్బెండ్ అయితే ఇలా ఆకు వేసి ఇడ్లీ పెట్టమన్నారు. సో తన కోసం ఇలా ఆకు వేసి ఇడ్లీ అయితే పెట్టేశాను. తర్వాత బాబు కోసం అని చెప్పేసి కొంచెం పిండిని ఇలా క్యారెట్ తురిమి క్యారెట్ ఇడ్లీ అయితే పెట్టాను. ఈలోపు మా బాబు హస్బెండ్ అయితే ఇలా క్రికెట్ అయితే ఆడుకుంటున్నారు. సో ఈ ఇడ్లీలోకి చికెన్ కర్రీ చేద్దామని చెప్పేసి ఇలా చికెన్ని మంచిగా మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇదైతే ఫ్రై కోసం మ్యాగ్నేట్ చేసి పెట్టిన చికెన్ అండి ఆఫ్టర్నూన్కి. ఇంకా చూడండి ఒక స్టవ్ మీద అయితే ఇడ్లీ, అలాగే ఇంకో స్టవ్ మీద చికెన్ కర్రీ అయితే బాయిల్ అవుతుంది. నాకు ఇడ్లీ అంతగా నచ్చదండి. సో అందుకని నేనైతే ఇలా ఎగ్ దోశ అయితే పోసేసుకున్నాను. చూడండి చికెన్ కర్రీ కూడా అయితే అయిపోయింది. నెక్స్ట్ ఇడ్లీ కూడా రెడీ అయిపోయాయి. బాబు కోసం ఇలా క్యారెట్ ఇడ్లీ కూడా రెడీ అయిపోయి ఇంకైతే సర్వ్ చేసుకోవడమే ప్లేట్లోకి. ఇలా దోశ, ఇడ్లీ అండ్ చికెన్ కర్రీతో మా సండే అయితే టిఫిన్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఆఫ్టర్నూన్కి లంచ్ కూడా రెడీ చేసేద్దామని చెప్పేసి ఇందాక మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాను చూడండి. ఆ చికెన్ అయితే ఇలా ఫ్రై చేసేసుకున్నాను. చూడండి ఎంత జ్యూసీగా చికెన్ ఉందో. అంతే, ఇలా మా సండే అయితే కంప్లీట్ అయిపోయింది.